హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిన రుద్రాని. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి అమ్మ చెప్పు అని అనామిక అంటుంది. నువ్వే చెప్పాలి, ఏదో గుడ్ న్యూస్ చెప్తామని మేము వెయిట్ చేస్తుంటే ఇంతవరకు ఏం చెప్పట్లేదు ఏంటి అని అనామిక వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏం గుడ్ న్యూస్ అమ్మ, విసుకుంచుకుంటే ఏంటో చెప్పు అని అనామిక అంటుంది. అదే నీ ఇంటి పెత్తనం మొత్తం నువ్వు తీసుకుంటా అని చెప్పావు కదా, మన ఫ్యాక్టరీ లాస్ లో ఉన్న విషయం తెలిసిందే కదా, అన్ని అప్పులు తీరుస్తా అని చెప్పావు కదా, ఏమైంది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏంటి తీర్చేది, పెత్తనం నా చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కావ్య చేతికే వెళ్ళిపోయింది అని అనామిక అంటుంది. ఏంటి మళ్ళీ బ్యాడ్ న్యూసా అని అనామిక వాళ్ళ అమ్మ అంటుంది. మరీ అంత డిసప్పాయింట్ అవ్వకమ్మా అని అనామిక అంటుంది. డిసప్పాయింట్ కాకపోతే ఇంకేంటి అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఒకటి పోతే ఏంటి, ఇంకొకటి నేను అమలు చేశాను కదా, కళ్యాణ్ని ఒప్పించి ఆఫీస్కి పంపించాను అని అనామిక చెప్తుంది. అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళారా, ఎలా ఒప్పించావని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏముంది, ఫస్ట్ నైట్ జరగాలి అంటే నేను చెప్పినట్టు వినాలి అని చెప్పాను, అంతే, కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాడు అని అనామిక చెప్తుంది. ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన ఇంటి పెత్తనం నీకెలా వస్తుంది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ముందైతే ఆఫీస్కి పంపించాను కదా, తర్వాత మెల్లగా రాజ్ని తప్పించి మా ఆయననే అక్కడ డెసిషన్ మేకర్ని చేస్తాను, అప్పుడు నేను క్వీన్ అవుతాను, అప్పుడు ఇంటి పెత్తనం మొత్తం నాకే వస్తుంది అని అనామిక చెప్తూ ఉంటుంది. ఇదంతా చాటుగా రుద్రాని వింటూ ఉంటుంది. అమ్మ అనామిక, నీకేం తెలియదు అనుకున్నాను కానీ నువ్వు ఇన్ని ప్లాన్లు వేస్తున్నావా, రాజ్ని తప్పించే వరకు నీకు సపోర్ట్ చేస్తాను, ఇంకా బాధ్యతలన్నీ కళ్యాణ్కి ఇచ్చే వరకు కళ్యాణ్ని తప్పించి నా కొడుకుని అక్కడ పెడతాను, అప్పుడు నా కొడుకు కింగ్ అవుతాడు, ఇంకా నేను కింగ్ మేకర్ అవుతాను అని రుద్రాని అనుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.